వెల్కమ్ టు ఇన్స్పైర్ ఇన్ తెలుగు ఛానల్. నా పేరు రంజిత్. ఈ ఛానల్ ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ కి తిరిగి స్వాగతం. ఈ రోజు మనము చరిత్రలో గొప్ప వ్యక్తుల నుండి కొన్ని జీవిత పాఠాలను నేర్చుకుందాం. మేధావులు, ఆవిష్కర్తలు మరియు నాయకుల వరకు ఈ వ్యక్తులు వారి మాటలు మరియు చర్యల ద్వారా చెరగని ముద్ర వేశారు. వారి వివేకం వెనుక ఉన్న తర్కాన్ని మరియు అది తరతరాలను ఎలా స్ఫూర్తినిస్తుంది అనే విషయాలను అన్వేషించేటప్పుడు ఈ జ్ఞానోదయమైన ప్రయాణంలో మాతో చేరండి. చరిత్రలో మానవత్వం, పురోగతి మరియు జ్ఞానోదయానికి మార్గం సుగమం చేసి అసాధారణమైన వ్యక్తులతో నిండి ఉంది. వారి అనుభవాలు, ఆకాంక్షలు మరియు పోరాటాలు వారి జీవితాలను మార్చడమే కాకుండా ఈ రోజు వరకు మనతో ప్రతిధ్వనించే విలువైన బోధనలను కూడా మనకు మిగిల్చాయి. విశ్వం గురించి మన అవగాహనలో విప్లవాత్మకమైన శాస్త్రీయ ఆవిష్కరణలు చేసిన అసమానమైన మేధావి ఆల్బర్ట్ ఐన్స్టీన్ తో మన అన్వేషణను ప్రారంభిద్దాం. పట్టుదల గురించి ఆయన మనకు నేర్పిన పాఠం మనకు కేవలం ప్రతిభ ద్వారా మాత్రమే విజయం సాధ్యం కాదని, మన పరిమితులను మించి మనల్ని మనం విస్తరించుకోవడం ద్వారా మరియు సవాళ్లను అధిగమించడం ద్వారా మనం విజయాలు సాధించవచ్చని చెప్పారు. గెలుపులో ప్రతిభ యొక్క పాత్ర 1%మేనని మరియు 99% కృషి ద్వారా అని ఐన్స్టీన్ యొక్క తర్కం మనకు చెబుతుంది. మన అభిరుచులకు మనల్ని మనం హృదయపూర్వకంగా అంకితం చేసుకోవడానికి నిరంతరం రిమైండర్ గా పనిచేస్తుంది. తదుపరి టాపిక్ అహింస మరియు శాసనోల్లంఘన ద్వారా భారతదేశ స్వాతంత్ర పోరాటానికి నాయకత్వం వహించిన ప్రభావవంతమైన నాయకుడు మహాత్మా గాంధీని గురించి మనం తెలుసుకుందాం. గాంధీ జీవిత పాఠం శాంతియుత నిరసన యొక్క శక్తిని మరియు సమాజంపై అది చూపే పరివర్తన ప్రభావాన్ని వెల్లడిస్తుంది. అతని తర్కం నిజమైన బలం శత్రుత్వాన్ని పోరాడడం కంటే కర్రను చూపడంలో ఉందని బల్లగుద్ది చెబుతుంది. ప్రతికూల పరిస్థితుల్లో కూడా ప్రేమ ద్వేషాన్ని జయించగలదని బోధిస్తుంది. అసాధారణమైన మాయా ఏంజెలో గురించి తెలుసుకుందాం. కవి మరియు పౌర హక్కుల కోసం తాను చేసిన పోరాటం మరచిపోకూడదు. ఆమె జీవితం నుండి మనం నేర్చుకునే పాఠం స్థితిస్థాపకత మరియు స్వీయ విశ్వాసం యొక్క శక్తి చుట్టూ కేంద్రీకృతమై ఉంది. ఏంజెలో యొక్క జీవిత పాఠం ఏంటంటే మన పరిస్థితులు ఎంత సవాలుగా అనిపించినా మన స్వంత సామర్థ్యాన్ని గ్రహించేలా, వాటిని అధిగమించేలా ప్రోత్సహిస్తుంది. మీరు చాలా పరాజయాలను ఎదుర్కోవచ్చు, కానీ మీరు ఓడిపోకూడదు అనే ఆమె తర్కం మనల్ని మనం మన కలలను ఎప్పుడూ వదులుకోకుండా ముందుకు సాగడానికి మనకి స్ఫూర్తినిస్తుంది. మన దృష్టిని ఆకర్షించే మరో వ్యక్తి స్టీవ్ జాబ్స్ గురించి తెలుసుకుందాం. యాపిల్ యొక్క విజనరీ సహా వ్యవస్థాపకుడు జాబ్స్ యొక్క జీవిత పాఠం భిన్నంగా ఆలోచించడం మరియు యథార్థ స్థితిని సవాలు చేయడం యొక్క ప్రాముఖ్యతను ఆవిష్కరిస్తుంది. అతని తర్కం మన ప్రత్యేక దృక్కోణాలను స్వీకరించడానికి మరియు మార్పును స్వీకరించడానికి ప్రోత్సహిస్తుంది. ఎందుకంటే ఆవిష్కరణ ద్వారానే మన భవిష్యత్తును రూపొందించగలం. సరిహద్దులను నెట్టడం ద్వారా మరియు ఇతరుల అవసరాలను అర్థం చేసుకోవడం ద్వారా మనం నిజంగా వైవిధ్యాన్ని కలిగించే అద్భుతమైన ఉత్పత్తులను సృష్టించగలమని ఉద్యోగాలకు అతను సందేశం ఇచ్చాడు. చివరగా సమస్యాత్మకమైన బాల్యం నుండి అత్యంత ప్రభావవంతమైన మీడియా మొగల్లో ఒకరిగా మారడం వరకు ఓఫ్రా విన్ఫ్రే యొక్క విశేషమైన కథనంలో మనం ముగిద్దాం. తన జీవిత పాఠం కృతజ్ఞత మరియు ఎంపతి యొక్క పరివర్తన శక్తి చుట్టూ తిరుగుతుంది. విన్ఫ్రే యొక్క తర్కం మనకు దయ లేదా కృతజ్ఞత భావాన్ని వ్యక్తపరిచే సాధారణ చర్య మనపై మరియు మన చుట్టూ ఉన్న వారిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని గుర్తు చేస్తుంది. సానుభూతిని స్వీకరించడం ద్వారా మనం లోతైన కనెక్షన్లను పెంపొందించుకోవచ్చు మరియు మరింత కంపాషనేట్ ప్రపంచాన్ని తోడ్పడవచ్చు. ప్రసిద్ధ వ్యక్తుల జీవిత పాఠాల ద్వారా మేము ఈ ప్రయాణాన్ని ముగిస్తున్నాము. వారి జ్ఞానం కాలాన్ని అధిగమించి మన జీవితాలను ఆకృతి చేస్తూనే ఉందని మేము గుర్తు చేస్తున్నాము. ఈ పాఠాలు చరిత్ర పుస్తకాలకు లేదా సోషల్ మీడియాలో కేవలం కోట్లకు మాత్రమే పరిమితం కాలేదు. విజయం, ఆనందం మరియు నెరవేర్పు కోసం మన స్వంత మార్గాల్లో
మనల్ని నడిపించగల లోతైన సత్యాలను వారు మనతో పంచుకున్నారు. మనం ఈ బోధనలను స్వీకరించి మన సొంత జీవితాలలో మరియు ఇతరుల జీవితాలలో సానుకూల మార్పు కోసం కృషి చేద్దాం. తదుపరి సమయం వరకు ఇతరుల అనుభవాలు మరియు జ్ఞానం నుండి నేర్చుకోవడం ద్వారా మనం కూడా మన సొంత అసాధారణ కథను సృష్టించగలమని గుర్తుంచుకోండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. తద్వారా మీరు మా వీడియోస్ ను మిస్ అవ్వకుండా ఉంటారు. మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అండ్ ఫీడ్బ్యాక్ ను కామెంట్ లో తెలియజేయండి.